కొత్త రాష్ట్రపతి ఎవరో ఇవాళ తేలనుంది. కాసేపట్లో కౌంటింగ్ మొదలు కానుంది. ఉదయం 11 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదట పార్లమెంట్ హౌస్ బ్యాలెట్ బాక్స్ ను ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత రాష్ట్రాల పేర్లలోని ఇంగ్లీష్ అక్షర క్రమం ప్రకారం మిగిలిన బ్యాలెట్ బాక్సులు తెరుస్తారు. 4 ప్రత్యేక టేబుళ్ల మీద 8 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. రౌండ్ వారీగా ఓట్ల లెక్కింపు ఎప్పటికప్పుడు ప్రకటించనున్నారు అధికారులు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే గెలిచిన అభ్యర్థికి లోక్సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా నియామక పత్రాన్ని అందిస్తారు. దేశవ్యాప్తంగా మొత్తం 32 పోలింగ్ కేంద్రాల్లో 17న ఓటింగ్ జరిగింది. 776 మంది ఎంపీలకు 714 మంది ఓటేశారు. 9 రాష్ట్రాల్లో 100% ఓటింగ్ నమోదైంది. అన్ని కేంద్రాలు కలిపి 99% ఓటింగ్ రికార్డైంది. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఈ పోలింగ్ జరిగింది. ఎన్డీఏ అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్, విపక్షాల అభ్యర్థిగా మీరా కుమార్ పోటీ చేశారు. ఎన్డీఏ సొంత బలానికి తోడు టీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ, జేడీయూ లాంటి పార్టీలు ఇచ్చిన మద్దతుతో రామ్నాథ్ కోవింద్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ఈ నెల 25న ముగియనుంది. ఈ నెల 23న సాయంత్రం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రణబ్ కు వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 25న కొత్తగా ఎన్నికైన వారు ప్రమాణ స్వీకారం చేస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొత్త రాష్ట్రపతితో ప్రమాణం చేయిస్తారు. కొత్త రాష్ట్రపతి ఎవరో ఇవాళ తేలనుంది. కాసేపట్లో కౌంటింగ్ మొదలు కానుంది. ఉదయం 11 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదట పార్లమెంట్ హౌస్ బ్యాలెట్ బాక్స్ ను ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత రాష్ట్రాల పేర్లలోని ఇంగ్లీష్ అక్షర క్రమం ప్రకారం మిగిలిన బ్యాలెట్ బాక్సులు తెరుస్తారు. 4 ప్రత్యేక టేబుళ్ల మీద 8 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. రౌండ్ వారీగా ఓట్ల లెక్కింపును ఎప్పటికప్పుడు ప్రకటించనున్నారు అధికారులు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే గెలిచిన అభ్యర్థికి లోక్సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా నియామక పత్రాన్ని అందిస్తారు. దేశవ్యాప్తంగా మొత్తం 32 పోలింగ్ కేంద్రాల్లో 17న ఓటింగ్ జరిగింది. 776 మంది ఎంపీలకు 714 మంది ఓటేశారు. 9 రాష్ట్రాల్లో 100% ఓటింగ్ నమోదైంది. అన్ని కేంద్రాలు కలిపి 99% ఓటింగ్ రికార్డైంది. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఈ పోలింగ్ జరిగింది. ఎన్డీఏ అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్, విపక్షాల అభ్యర్థిగా మీరా కుమార్ పోటీ చేశారు. ఎన్డీఏ సొంత బలానికి తోడు టీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ, జేడీయూ లాంటి పార్టీలు ఇచ్చిన మద్దతుతో రామ్నాథ్ కోవింద్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ఈ నెల 25న ముగియనుంది. ఈ నెల 23న సాయంత్రం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రణబ్ కు వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 25న కొత్తగా ఎన్నికైన వారు ప్రమాణ స్వీకారం చేస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొత్త రాష్ట్రపతితో ప్రమాణం చేయిస్తారు. కొత్త రాష్ట్రపతి ఎవరో ఇవాళ తేలనుంది. కాసేపట్లో కౌంటింగ్ మొదలు కానుంది. ఉదయం 11 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
మొదట పార్లమెంట్ హౌస్ బ్యాలెట్ బాక్స్ ను ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత రాష్ట్రాల పేర్లలోని ఇంగ్లీష్ అక్షర క్రమం ప్రకారం మిగిలిన బ్యాలెట్ బాక్సులు తెరుస్తారు. ఇక 4 ప్రత్యేక టేబుళ్ల మీద 8 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. రౌండ్ వారీగా ఓట్ల లెక్కింపును ఎప్పటికప్పుడు ప్రకటించనున్నారు అధికారులు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే గెలిచిన అభ్యర్థికి లోక్సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా నియామక పత్రాన్ని అందిస్తారు. రాష్ట్రపతి ఎన్నిక కౌంటింగ్ మీద ఇంకిన్ని అప్డేట్స్ భరత్ చెప్తాడు. భరత్, కౌంటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? కౌంటింగ్ విధానం ఎట్లుంటది? స్వాతి, 11 గంటలకు రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. మొత్తం ఓట్లు చూస్తే కనుక 4120 మంది ఎమ్మెల్యేలు దేశవ్యాప్తంగా ఉన్నారు. 776 మంది ఎంపీలు ఉన్నారు. సో టోటల్గా ఓట్లు చూసుకుంటే 4896 ఓట్లు ఉన్నాయి. అయితే దీనిలో పోలింగ్ నమోదైంది 4842. అంటే 54 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఎగ్జాంపుల్ చూసుకుంటే మన తెలంగాణలో 2 ఓటు హక్కు వినియోగించుకోలేదు, మనోహర్ రెడ్డి ప్లస్ అక్బరుద్దీన్ ఓవైసీ. సో అట్లా దేశవ్యాప్తంగా 54 మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. 99% పోలింగ్ నమోదైంది. 4842 ఓట్స్ను లెక్కించాల్సి ఉంది. అయితే ఎలక్షన్ కమిషన్ జనరల్గా మామూలు ఎన్నికల్లో ఎట్లా అంటే అన్ని కలిపి ఓట్లు లెక్కిస్తారు. కానీ దీనిలో అన్ని కలిపి ఓటు లెక్కించడానికి వీల్లేదు. కారణం ఏంటంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక్కో ఒక్కో ఓటు విలువ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం జనరల్ ఎలక్షన్స్లో ఓటు విలువ అందరికీ సమానమైన ఓట్లు ఉంటాయి. కానీ రాష్ట్రపతి ఎలక్షన్స్లో ఎంపీల ఓటు వాల్యూ వేరు, ఎమ్మెల్యేల ఓటు విలువ వేరు. ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ ఎమ్మెల్యేల ఓటు విలువ వేరు, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల ఓటు విలువ వేరు, ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యేల ఓటు విలువ వేరు, సిక్కిం ఎమ్మెల్యేల ఓటు విలువ వేరు. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి, చాలా టిపికల్గా ఉంటుంది కాబట్టి కౌంటింగ్ కూడా కేవలం 4800 పైగా బ్యాలెట్లు లెక్కించాల్సి ఉన్న కౌంటింగ్కు కనీసం 4-5 గంటల సమయం తీసుకుంటుందని ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు మొత్తం 32 పోలింగ్ సెంటర్స్లో పోలింగ్ జరిగింది. 1 పార్లమెంట్లో, మిగతా 29 రాష్ట్రాల అసెంబ్లీలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు అసెంబ్లీలు ఉన్నాయి, అంటే ఢిల్లీ, పుదుచ్చేరి. ఈ మొత్తం కలుపుకుంటే 32 పోలింగ్ సెంటర్లో జరిగిన బ్యాలెట్ బాక్సులు అన్నిటిని కూడా పార్లమెంట్కు తరలించారు. మన రాష్ట్రానికి సంబంధించిన బ్యాలెట్ బాక్సులను కూడా సెక్రటరీ రాజా సదారన్, డిప్యూటీ సెక్రటరీ చారి వాళ్ళు స్వయంగా వచ్చి పార్లమెంట్ అధికారులకు అందజేశారు. సో ఇక్కడితో వాళ్ళ రోల్ అయిపోయింది. ఇప్పుడు కౌంటింగ్లో పాల్గొనేది కేవలం పార్లమెంటుకు చెందిన సిబ్బంది, ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అబ్జర్వర్స్ మాత్రమే కౌంటింగ్లో ఉంటారు. ఈ కౌంటింగ్ అంతా కూడా రాష్ట్రాల వారీగా జరుగుతుంది. పార్లమెంట్ సంబంధించిన ఓట్లన్నీ ఒకసారి లెక్కిస్తారు. ఎందుకంటే పార్లమెంట్లో ప్రతి ఎంపీ ఓటు విలువ, లోక్సభ అయినా రాజ్యసభ అయినా ఓటు విలువ 708. ఒక్క ఎంపీ మీరా కుమార్కు లేకపోతే రామ్నాథ్ కోవింద్కు ఓటు వేసినా వాళ్ళకి 708 ఓట్లు వచ్చినట్లు లెక్క. అదేవిధంగా ఎమ్మెల్యేల ఓటు విలువ వచ్చేసరికి రాష్ట్రాల వారీగా దాన్ని లెక్కిస్తారు. అంటే తెలంగాణ ఎమ్మెల్యేల ఓటు విలువ అంతా కలిపి 132 ఉంది కాబట్టి దాన్ని సెపరేట్గా లెక్కిస్తారు. తర్వాత ఏపీ ఎమ్మెల్యేల ఓటు విలువ 149 ఉంది. హయ్యెస్ట్ ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఎమ్మెల్యేల ఓటు విలువ వాళ్ళ 208 ఉంది. సిక్కిం సంబంధించిన ఎమ్మెల్యేల ఓటు విలువ చాలా తక్కువ ఉంది, 20 మాత్రమే ఉంది. సో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎమ్మెల్యేల ఓట్లు మాత్రం డిఫరెంట్గా లెక్కించి కౌంట్ చేస్తారు. టోటల్ రాష్ట్రపతి ఎలక్షన్స్లో ఉన్న ఓటు విలువ 10,98,000. కానీ కొంత పోలింగ్ జరగలేదు కాబట్టి బహుశా 10,90,000 ఓటు విలువ వరకు పోలయ్యాయి. సో 5,45,000 ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు విన్నర్గా డిక్లేర్ చేస్తారు. ఇది ప్రపోర్షనేట్ ఎలక్షన్, అంటే దీనిలో నెంబర్ 1, నెంబర్ 2 కూడా వేయచ్చు. అయితే జనరల్గా ఏంటంటే ముగ్గురు ఉన్నప్పుడు ఈ ప్రాధాన్యత ఓటు అనేది పరిగణలోకి తీసుకుంటారు, జస్ట్ లైక్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏదైతే ప్రాధాన్యత ఉంటుందో. కానీ ఇక్కడ ఇద్దరు మాత్రమే ఉన్నారు కాబట్టి ఎవరో ఒకళ్లకు పోలైన ఓట్లలో 50% రావడం దాదాపు ఖాయం. కాబట్టి 5,45,000 పైచిలకి ఓట్లు ఎవరు వస్తే వాళ్ళ విన్నర్ డిక్లేర్ చేస్తారు. కానీ మొత్తం ఓట్లు కూడా కౌంట్ చేస్తారు. అయితే ఇప్పుడు ట్రెండ్ ప్రకారం ఓటింగ్ సరళి ప్రకారం చూసుకుంటే రామ్నాథ్ కోవింద్కు కంఫర్టబుల్గా 6.5 లక్షల నుంచి 7 లక్షలకు పైగా ఓట్లు పడే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఈజీగా కంఫర్టబుల్గానే ఆయన విన్నర్ డిక్లేర్ చేసే అవకాశం ఉంది. కౌంటింగ్ పూర్తయిన తర్వాత విన్నర్ను డిక్లేర్ చేస్తారు. కొత్త రాష్ట్రపతి 25వ తేదీ
పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆలోపే అంతకంటే ముందే 23వ తేదీన ప్రణబ్ ముఖర్జీకి వీడ్కోలు సమావేశం ఉంది. ఎంపీలందరినీ కూడా దానికి ఆహ్వానించారు. సో ఈ ప్రక్రియ అంతా ఈ 4 రోజుల్లో జరిగిపోతుంది. కొత్త రాష్ట్రపతిని ప్రమాణ స్వీకారం చేసే ప్రక్రియ ఇవాళ నుంచి ప్రారంభమై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయడంతో ముగుస్తుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ భరత్.